హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆమ్రాన్ నాటు మిషన్ రూటర్ బాగా చేసినాం. ఇది వచ్చేసి రైట్ సైడ్ది. మనం ఇవాళ రూటర్ టైమింగ్ కలుపుదాం, గేర్ టైమింగ్. ఇదిగోండి, ఫస్ట్ మనం ఇందులో పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఉంది. ఈ పాయింట్కి మనం ఇది రైట్ సైడ్ది కాబట్టి రైట్ పైకి ఉండాలి. దీని కింద ఇంకొక గేర్ ఉంటుంది రైట్. రెండు రైట్ సైడ్ పెట్టుకొని ఈ టైమింగ్ పెట్టుకోవాలి. ఇంకో ఈ గాల టైమింగ్ కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నాను, ఇలా కలపాలి. ఇలా లోపల గాలాలు సేమ్ ఉన్నాయి చూడండి. అంటే ఇంకా మనం పాయింట్ ఉందా, ఈ పాయింట్కి ఇక్కడున్న సెకండ్, ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇక్కడ సెకండ్ గీతకి ఇక్కడ పాయింట్కి కలపాలి. చూడండి, ఇక్కడ పాయింట్కి ఇక్కడ సెకండ్ గీతకి, ఇక్కడ పాయింట్కి ఇక్కడ సెకండ్ గీతకి రైట్ సైడ్ ఇలా కలుపుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలానే కలుపుకోవాలి. ఫస్ట్ మనం పాయింట్ చూసుకుందాం. ఇంకోండి, ఇక్కడ పాయింట్ ఉంది, మళ్ళీ సేమ్ గేర్ కలుపుకుందాం, రైట్ సైడ్ గేర్. ఇంకోండి, రైట్ సైడ్ ఇలా పాయింట్ టు సెకండ్ గేర్. తర్వాతకి లాక్ వేసుకోవాలి ఫ్రెండ్. చూడండి, లాక్ వేస్తున్నా. లాక్ ప్లేట్తోని లాక్ వేసుకోవాలి. సైడు మళ్ళీ ఇటు సైడు. తర్వాత ఫ్రెండ్స్, ఈ షాక్లు అంటారు, కత్తి బిళ్ళలు, ఇవి ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఇందులో పెట్టి ఇందులో లివర్ పెట్టాలి, ఇందులో రింగ్ వేయాలి. ఇలా సేమ్ ఇక్కడ సైడ్ కూడా. ఇప్పుడు మనం వీటికి స్ప్రింగ్ వేసుకోవాలి. ఈ స్ప్రింగ్కి ముందు ఈ వాచర్ ఖచ్చితంగా ఉండాలి. స్ప్రింగ్ ముందు వాచర్ ఉండాలి. ఇలా మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా ఇంకో వాచర్ పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని టైమింగ్ పెట్టుకుందాం. చూడండి, ఇది రైట్ సైడ్ టైమింగ్, ఇది టైమింగ్. ఈ గేర్ని టైట్ ఉంటుంది. ఇంకో ఇలా రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా గీతలు వస్తాయి, ఇక్కడ ఇటు గీతలు రావాలి. ఈ గీతలు చూడండి, సెంటర్లో ఉండాలి గీతలు. చూడండి, సెంటర్లో గీతలు ఉన్నాయి. ఇక్కడ రివర్స్ దీనికి ఉంది. సేమ్ ఇటు కూడా. ఇది గేర్ అనేది, ఈ గేర్ అనేది ఇక్కడ లాస్ట్కి ఉండాలి. చూడండి, లాస్ట్కి ఉండాలి. ఇక్కడ వచ్చేసి డాట్స్ రావాలి, సెంటర్లకి డాట్స్ రావాలి. ఇది టైమింగ్. చూడండి, ఇక్కడ గేర్ రివర్స్ ఆర్ మీద ఉంది. ఇక్కడ చూడండి, ఇది సైడ్ ఉంది లాస్ట్. ఇప్పుడు మనం టైమింగ్ ఇవ్వాలి. ఇక్కడేమో గీతలు వచ్చాయి, ఇక్కడేమో డాట్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం బేరింగ్లు పెట్టుకోవాలి.
బేరింగ్లు పెట్టుకోవాలి. తర్వాతకి మిడిల్ గేర్, సెంటర్ గేర్ చూడండి. ఇది రైట్ సైడ్ది కాబట్టి మనం రైట్ పైకి పెట్టుకోవాలి. ఇక్కడ డబల్ గీతలుగా మనం దానికి సింగిల్ గీత సెంటర్లో, డబల్కి సింగిల్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డబల్ డాట్ ఉంది కాబట్టి ఇక్కడ సింగిల్ డాట్ చూడండి, సింగిల్ డాట్ ఇలా డబల్ డాట్కి సింగిల్ డాట్. ఇప్పుడు సెంటర్లో గేర్ పెట్టుకోవాలి. ఇదిగోండి రైట్ సైడ్ ఆర్, ఇది సెంటర్ గేర్ అనమాట. దీనికి కూడా ఇక్కడ సింగిల్ డాట్, ఇక్కడ సింగిల్ గీత ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ డబల్ గీత, ఇక్కడ డబల్ డాట్ ఉంది. మనం దీన్ని ఇక్కడ డబల్ డాట్కి డాట్, ఇక్కడ డబల్ గీతకి గీత కలిపేస్తే టైం చూడండి. డబల్ గీత, సింగిల్ గీత, డబల్ గీత, సింగిల్ గీత, సింగిల్ డాట్, డబల్ డాట్, సింగిల్ డాట్, డబల్ డాట్. ఇది ఆమ్రాన్ మిషన్ రూటర్ టైమింగ్ రైట్ సైడ్ చూడండి. ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ ఎడ్జ్కి ఉంది. ఇది టైమింగ్ రైట్ సైడ్ది. లెఫ్ట్ సైడ్ టైమింగ్ ఫస్ట్ గ్రీస్ ఫిల్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ ఫిల్ చేసుకున్నాక దీనికి బేరింగ్ పెట్టాలి. ఇక్కడ 2 బేరింగ్లు, మధ్యలో సెంటర్ బేరింగ్, ఇదిగోండి ఇక్కడ సెంటర్ బేరింగ్. ఇది తర్వాత క్యాప్కి ఇలా పిన్లు పెట్టుకోవాలి. ఇదిగోండి పిన్లు పెట్టుకోవాలి. ఈ పిన్లకి ఇక్కడ గాల అనేది బయట సైడ్ ఉండాలి, ఇక్కడ గాల అనేది ఇక్కడ బయట సైడ్ ఉండాలి, ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ గాల అటు సైడు, ఇక్కడ గాల ఇటు సైడు. ఇప్పుడు దీన్ని, ఈ క్యాప్ని దీంట్లో కూర్చోబెడదాం. ఫ్రెండ్స్ ఇలా బాండ్ పెట్టుకోవాలి. నేను బాండ్ పెట్టుకుంటాను చూడండి, ఎందుకంటే వాటర్ వెళ్ళవు లోపలికి. వాటర్ వెళ్తే గేర్లు ఖరాబ్ అవుతాయి కాబట్టి ఇలా బాండ్ పెట్టుకొని ఇస్తే లోపలికి వాటర్ వెళ్ళవు. తర్వాతకి బోల్డ్ ఫిట్ చేసుకోవాలి. 10 నెంబర్ బోల్డ్లు మొత్తం లైన్గా బోల్డ్ అన్ని ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇతల వైపు ఒక ఓవర్ రింగ్ వస్తుంది చూడండి. ఓవర్ రింగ్ ఇస్తున్నా, ఇలా ఓవర్ రింగ్ వేసుకోవాలి. ఓవర్ రింగ్ వేసాక బేరింగ్ పెట్టుకోవాలి. ఇలా బేరింగ్ పెట్టాక వాచర్ వేయాలి. వాచర్ వేసాక ఫ్రెండ్స్ చాబీ వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చాబీ, ఇంకోండి ఫ్రెండ్స్ చాబీ పెడుతున్నాను ఇక్కడ. చాబీ, చాబీ మీద గేర్, ఇది రైట్ సైడ్ మాత్రమే పైకి పెట్టాలి. ఇలా
దీని మీద చిన్న లాక్ వస్తుంది. లాక్ ఇంకోండి ఫ్రెండ్స్, లాక్ వేసా. ఇప్పుడు ఇది రైట్ సైడ్ టైమింగ్, సేమ్ ఇలానే ఈ సైడ్ కూడా వేయాలి. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆయిల్ సీల్ వేయాలి. ఆయిల్ సీల్ అనేది ఇది ఈ గాలలో లోపలికి ఉండాలి, ఈ నెంబర్స్ అని బయటకు ఉండాలి. ఇలా వేయాలి. దీన్ని లోపలికి కొట్టాలి. ఇలా లోపలికి కొడితే ఇప్పుడు రూటర్ రెడీ.